హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఫోన్పేలో మనం ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తుంటామో, ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు యూపీఐ పిన్ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తాం కదా. ఆ యూపీఐ పిన్ కనుక మనం రీసెట్ చేసుకోవాలనుకుంటే, ఒకవేళ మర్చిపోతే రీసెట్ చేద్దాం అనుకుంటే ఎలా చేయాలి అని చెప్పేసి ఈ వీడియో అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నాండి. మీ అందరికి ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. మరిన్ని వీడియో చేయడానికి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్లోకి వచ్చినట్లయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఇది ప్రొఫైల్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఓకే, ప్రొఫైల్ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పేమెంట్ మెథడ్స్ ఏదైతే ఉందో ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే నాకు 3 బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయి. మీరు ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్కి ఒక్కొక్క యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు, రీసెట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ పైన బ్యాంక్ అకౌంట్కి యూపీఐ పిన్ అనేది రీసెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ యారో మార్క్ ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కొంత మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ కోడ్ అవన్నీ. ఓకే, సో ఇక్కడ మీరు యూపీఐ పిన్ అని చెప్పేసి ఏదైతే రాసిందో ఈ పక్కనే రీసెట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దాని నుంచి మనం రీసెట్ చేసుకోవచ్చు. అండ్ మీరు చేంజ్ చేసుకుందాం అనుకుంటే పాస్వర్డ్ మీరు పిన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం రీసెట్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి రీసెట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆధార్ నంబర్ లింక్డ్ విత్ బ్యాంక్. మీకు కనుక ఆధార్ నెంబర్కి ఫోన్పేకి లింక్ అయి ఉన్నట్లయితే బ్యాంక్కి, సో దాని ద్వారా మీరు మార్చుకోవచ్చు. డెబిట్ ఏటీఎం కార్డ్ అని చెప్పేసి అడుగుతుంది. డెబిట్ ఏటీఎం కార్డ్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి కూడా మీరు మార్చుకోవచ్చు. సో ఏటీఎం కార్డ్ ఏదైతే ఉందో మీ దగ్గర పెట్టుకొని ఉండాలి, ఎందుకంటే ఇక్కడ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయమని అడుగుతుంది. మంత్, ఇయర్, తర్వాత ఇవన్నీ అడుగుతుంది. అడిగిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఎంటర్ న్యూ పిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. అక్కడ మీ యూపీఐ పిన్ 6 డిజిట్ యూపీఐ పిన్ కొత్తది ఎంటర్ చేయండి. ఇంకొకసారి కన్ఫర్మ్ యూపీఐ పిన్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి దానిపైన క్లిక్ చేసి మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మ్ చేయండి. అంతే, మీ యూపీఐ పిన్ అనేది ఈజీగా రీసెట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇది ఫ్రెండ్స్, మీ యొక్క ఫోన్పే యాప్లో ట్రాన్సాక్షన్ చేసే యూపీఐ పిన్ కనుక మీరు మర్చిపోయినట్లయినా రీసెట్ చేద్దాం అనుకున్నా సరే ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.